నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నిండు నూరేళ్లు జీవించు, దీవించేటప్పుడు పెద్దలు చెప్పే మాట ఇదే. ఇప్పుడు శాస్త్రవేత్తలు 100 కాదు 150 అంటున్నారు. ఇంకొందరు 150 కాదు, అమరత్వానికి ఆరంభం అని చెబుతున్నారు. ఆ నోట ఈ నోట సామాన్యుల వరకు వచ్చేసింది ముచ్చట. అంతెందుకు, మొన్నటికి మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జింపింగ్ కూడా ఇదే విషయంపై ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. అమెరికా నుంచి యూరప్ వరకు శాస్త్రవేత్తలు ఏఐ, జీన్ ఎడిటింగ్, నానోబ్యాట్స్ సాయంతో మన జీవితకాలం రెట్టింపు కాబోతోందని కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. మరి మరణానికి ఎదురెళ్లడం, ఆయుర్దాయ పెంపులో మనిషి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? జయించడం వృద్ధాప్యాన్ని, అలాగే మరణాన్ని జయించడం సాధ్యమేనా? శతాయుష్మాన్ భవ అంటేనే 50ల తర్వాత రోగాల పుట్టలు, మందుల గుట్లతో బతుకు భారంగా సాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో 150 ఏళ్ళు ఆ పైన లైఫ్ అంటే మన జీవితాలు ఏ విధంగా మారతాయి? హ్యాపీ అండ్ హెల్తీ జీవితం సీక్రెట్స్, టిప్స్ ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, వైద్య పరిశోధకులు. డాక్టర్ ఏడిది రవికిరణ్ గారు, బయోటెక్నాలజీ శాస్త్రవేత్త, ఏయు. డాక్టర్ ఎన్ఎన్ రాజు గారు, పూర్వ జాతీయ అధ్యక్షులు, భారత మానసిక వైద్య సంఘం, విశాఖపట్నం నుంచి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మరికొన్ని సంవత్సరాల్లోనే మనిషి జీవితకాలం రెట్టింపు కాబోతోంది, 150 ఏళ్ళు ఆ పైన కూడా జీవించవచ్చు అనే ఒక సమాచారం బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య. దీనికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి? ఇదండి ప్రస్తుతానికి ఒక ఊహ మాత్రమేనండి. మనం ఇప్పుడు చూసుకుంటే మనకి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండి ఆల్మోస్ట్ 70 నుంచి 80 సంవత్సరాలండి. మనకి రైట్ లో మనకి ఇదంతా వైరల్ అవుతుంది కానండి, మన బాడీకి అంత క్యాపబిలిటీస్ లేవు. ఇప్పుడు దాకానండి ఆల్మోస్ట్ మనకి వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఒక ఉమెన్ ఉందండి, జీన్ క్లెమెంట్ అని. ఆవిడ 122 సంవత్సరాలు బతికిందండి. ఇప్పుడు దాకా అదే వరల్డ్ రికార్డ్ అండి. 122 సంవత్సరాలు దాకా ఇప్పుడు దాకా ఏ మనిషి భూమి మీద బతకలేదండి. దట్ ఇస్ ద మాక్సిమం రికార్డ్ అనమాట. సో మన బాడీకి చాలా లిమిటేషన్స్ ఉండేవి. మనం అనుకున్నంత ఈజీ ఏం కాదండి. 150 టచ్ అవుతాం. మీరు చూడండి చుట్టుపక్కల మీరు ముసలి అందరూ చూస్తుంటే మాక్సిమం యావరేజ్ గా చూస్తుంటే మీరు 70 నుంచి 80 సంవత్సరాలు ఉంటారండి. మీరు చూసుకుని చుట్టుపక్కల చాలా కొద్దిమంది రేర్ గా టచ్ 100 అండి. ఎందుకంటే మన బాడీ మెయింటెనెన్స్, మనకి సెల్యులర్ లిమిటేషన్స్, జెనెటిక్ క్యాపబిలిటీస్ ఉంటాయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పోతుంది ఆత్మాను మనకి వైరస్ అటాక్ ఇస్తూ ఉంటుంది, కాన్స్టెంట్ అటాక్ ఇస్తూ ఉంటుంది. ప్రతి వైరస్ వచ్చే కొద్దండి మనకి కిలోమీటర్స్ ఉంటాయండి, షార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. షార్ట్నింగ్ అయిపోతూ ఉంటే మన ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి. సో మనకి బాడీ కొన్ని లిమిటేషన్ ఉంది. జస్ట్ అంటే యూ కాంట్ హ్యావ్ ఇట్ ఫర్ అవర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కార్కి టైర్ పెట్టారనుకోండి, ఆ టైర్ కొంచెం ఫైనట్ లైఫ్ టైం ఉంటుందండి. ఇన్ని కిలోమీటర్స్ అరిగిపోదు, అంతేగాని ఫర్ అవర్ టైర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది. అలాగండి మన ఎన్విరాన్మెంట్ బతుకుతా ఉంటే మనకి కాన్స్టెంట్ వైరల్ అటాక్లు అండి, ప్లస్ దీని మీద పొల్యూషన్, చాలా థింగ్స్ మన బాడీ మీద యాక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఏంటంటే ఒక ఏజ్ వచ్చాకనండి బాడీకి రీజనరేటివ్ కెపాసిటీ తగ్గిపోద్దండి. మీకు ఆ రీజనరేటివ్ కెపాసిటీ తగ్గినప్పుడే మనకి ఏంటంటే ఈ లైఫ్ ఎండ్ అయిపోతా ఉంటుందండి. కానీ చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. ఏంటంటే మనకి ఎపిజెనెటిక్స్, జీన్ సీక్వెన్సింగ్, టీలోమీర్స్ మీద క్యాలరీ రిస్ట్రిక్షన్ చాలా జరుగుతున్నాయి. కానీ బట్ 150 సంథింగ్ ఇంకా ఊహండి. మనంతా ఈజీగా వీ కాంట్ టచ్ దట్. ఎందుకంటే హ్యూమన్ బాడీకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి. అంత ఈజీ ఏం కాదండి అది మనం 150 టచ్ చేస్తాం. రవికిరణ్ గారు, ఇప్పుడు యాంటీ ఏజింగ్, లాంగివిటీ, మరణాన్ని జయించడం, అసలు ఈ మూడింటి అర్థం ఏంటి? వాటిపైన ప్రస్తుత జీవశాస్త్ర పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయండి? ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే మనకి ఏజింగ్ అవ్వకుండా ఆఫ్ చేయడం అనేది అది యాంటీ ఏజింగ్. అది మనం డ్రగ్స్ ద్వారా చేయొచ్చండి, లేదంటే వేరే ప్రొసీజర్స్ ద్వారా చేయొచ్చు. ఈ లాంజివిటీ అనేది ఇంక్రీజింగ్ ది లైఫ్ టైం అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేక వాళ్ళు చనిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే ఉన్న డ్రగ్స్ తోటి మనం ఈజీగా ఒక 10-15 ఇయర్స్ వాళ్ళని హ్యాపీగా, హెల్తీగా ఇంక్రీజ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ అంతా కూడా నార్మల్ గా ఉండేలాగా. కాకపోతే ఇంకా ఫ్యూచర్ లో ఇది ఎంతవరకు వస్తుంది అనేది ఇంకా మనకి ఐడియా లేదు. ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. రీసెర్చ్ లో చాలా కాంపౌండ్స్ అవి చేశారు. తర్వాత న్యాచురల్ గా మనకి రెడ్ వైన్ అది తాగితే కూడా అందులో రెస్వెరట్రాల్ అనే కాంపౌండ్ ఉంది, అది యాంటీ ఏజింగ్ అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనకి 100% గ్యారంటీ ఇంకా రాలేదు. అంటే ఇంకా ప్రూఫ్స్ అయితే ఇంకా ఏమీ పబ్లిష్ అవ్వలేదు ఇంకా ఇంతవరకు. ఓకే సార్. అలాగే ఒకవేళ నిజంగా గనక 100 ఏళ్ళు ఆ పైన బతికే అవకాశం ఉంటే, మనిషి ఇప్పటికే 50-60 ఏళ్లకే ఆరోగ్యం చాలా దెబ్బతిని మందులు వాడుతూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జీవిస్తున్నారు సార్. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఈ సమాజం ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మెయిన్ గా అది కంట్రీని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి పొల్యూషన్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు.
అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియా అనేది హెవీలీ పాపులేటెడ్, అంటే మనం రీసెంట్ గా వరల్డ్ లోనే నెంబర్ 1 చైనా వాళ్ళని కూడా బీట్ చేసాం. సో పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆబ్వియస్లీ పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మనం ఎన్ని మందులు తీసుకున్నా, ఎన్ని యాంటీ ఏజింగ్ డ్రగ్స్ తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పట్టుకుని వెళ్ళాలి. అలాగా మనం కేర్ తీసుకోకపోతే బయట ఉన్న పొల్యూషన్ కి మనం తీసుకునే యాంటీ ఏజింగ్ డ్రగ్స్ కానీ లేదంటే మనం చేసుకున్న ప్రొసీజర్స్ కానీ అవేమి కూడా పూర్తిగా సహకరించవు. సో కాబట్టి ఏంటంటే పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ చాలా ఉన్నాయి. ప్లస్ స్ట్రెస్ ఒకటి చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకుని అప్పుడు మనకి యాంటీ ఏజింగ్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అప్పుడు ఫైనల్ గా నిర్ధారించుకోవాలన్నమాట. రవికిరణ్ గారు, అలాగే ఇప్పుడు చాలా మంది ఒకవేళ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది అక్కడక్కడ 100 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ బతికిన కూడా పేరుకైతే బతికుంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచాన పడి ఉండడం, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో రకరకాల అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులు పడడం, అసలు ఈ జీవితం ఉంటే ఎందుకు, పోతేనే తొందరగా మేలు అని ఒకలాంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. అలాంటప్పుడు 150 ఏళ్ళు బతికినంత మాత్రాన ఉపయోగం ఏముంది ఆరోగ్యం బాగాలేనప్పుడు? అంటే ఇప్పుడు ఇందులో ఫైనాన్షియల్ స్టేజ్ ని బట్టి ఇప్పుడు మనకి అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి డిస్కషన్ కి చెప్తున్నాను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని. ఇప్పుడు అప్పర్ క్లాస్ అనుకోండి, వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా అదేమి ప్రాబ్లం కాదు. వాళ్ళకి ఎలాగంటే ఎలాగో అలాగో వాళ్ళు సర్వైవ్ అవుతారు. ప్లస్ వాళ్ళకి ఇంట్లో కేర్ టేకర్స్ పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకిను లోవర్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న యాంటీ ఏజింగ్ డ్రగ్స్ కానీ లేదంటే ప్రొసీజర్స్ కానీ నా ఉద్దేశంలో అయితే ఎక్కడ అందుబాటులో లేవండి. సో పోతే ఇప్పుడు మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, సరిగ్గా మంచి తిండి అలవాట్లు ఉండి మంచి శుచి శుభ్రత ఫాలో అయ్యి చేసిన వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ ఆరోగ్యం గట్టిగానే ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది యోగాలు అవి చేస్తుంటారు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా కూడా యోగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే ఫస్ట్ నుంచి వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి సరిగ్గా కేర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేదంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం వల్ల, కష్టపడి డబ్బులు సంపాదించడానికి దానికి ఫిజికల్ గా స్ట్రెస్ పడే వాళ్ళకి మీరు చెప్పిన సిచ్యువేషన్ వస్తుంది. అంటే వాళ్ళకి 150 ఏళ్ళు బతికినా కూడా లోపల ఆర్గాన్స్ అన్ని కూడా బాగా క్షీణించిపోవడం వల్ల, లేదంటే ఈ బోన్స్ అవన్నీ అరిగిపోవడం వల్ల వాళ్ళకి నిజంగా మీరు చెప్పినట్టుగానే ఇట్స్ ఎందుకు బతుకున్నావా అన్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళకి కూడా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ బాడీని కేర్ఫుల్ గా చూసుకున్న వాళ్ళకైతే ఆ ప్రాబ్లం రాకపోవచ్చు అని నా ఉద్దేశం. రాజుగారు, ఇప్పుడు ఒక మనిషి ఎంతకాలం అయినా జీవించనివ్వండి, అసలు అందులో మానసిక ఆరోగ్య పాత్ర ఏంటి? ఇప్పటి వరకు ఉన్న అధ్యయనాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి సార్? ముఖ్యంగా ఈ జీవనకాలం ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా శారీరక ఆరోగ్యం కన్నా చాలా ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ఎందుకంటే మనందరం కూడా ఏమనుకుంటాము, బతికింది తక్కువ కాలమైనా ఆనందంగా ఆహ్లాదంగా ఇబ్బందులు లేకుండా బతుకుదామనే అనుకుంటుంటాము. ఇప్పుడే మన రవికిరణ్ గారు చెప్పినట్లు, మీరు చెప్పినట్లు వయసు పెరుగుతున్న కొద్దీ ఎందుకు బతికున్నామా అన్న పరిస్థితి ఎందుకు వస్తోంది? ముఖ్యంగా మానసిక దౌర్బల్యమో, మానసిక ఆందోళనో, మానసికంగా వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోవడమో, కుటుంబ సభ్యులతో వాళ్ళు కలవలేకపోవడమో, కుటుంబ సభ్యులు వాళ్ళపై తగిన ప్రేమాభిమానాలను చూపించకపోవడమో చాలా వరకు కారణం ఇదే. మిగిలిన కారణాల కన్నా ముఖ్యంగా మానసికంగా తను ఆహ్లాదమైన పరిస్థితుల్లో తను బతకలేకపోవడమే అందరికీ చాలా ఇబ్బంది కలిగించే విషయం. కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ ఇక ఇప్పుడు 70-80 ఏళ్లకే ఎందుకున్నామా అన్నీ సహకరించక ఉన్న పరిస్థితుల్లో ఇంకా పెరిగితే మానసిక ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అన్నది ఊహించడం కూడా కష్టంగా ఉంది. ముఖ్యంగా మెదడు తాలూకా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, వాళ్ళ తాలూకా రిఫ్లెక్సెస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ తాలూకా భావోద్వేగాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ తాలూకా పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండగలిగే శక్తి స్థాయి వాళ్ళకు ఉంటుందా ఉండదా, ఇవన్నీ ఊహాజనితమైనవి అయినప్పటికీ కూడా ఊహించడమే కొంచెం కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే మనకి తెలుసు 80-70 ఏళ్ల తర్వాత ఈ జ్ఞాపక శక్తులు తగ్గిపోవడము,
డీజనరేషన్ అంట, బ్రెయిన్ డీజనరేషన్ అయిపోతూ ఉంటుంది. సో కొంత వాళ్ళలో వాళ్ళు చూసుకోలేని పరిస్థితులు రావడము, వీటన్నిటి మధ్యలో కుటుంబ సభ్యుల మధ్య సమాజంలోకి వెళ్ళలేకపోవడం, సమాజంలో కలిసి ఉండలేకపోవడము, ఒకవేళ ఈ యాంటీ ఏజెంట్స్ ద్వారా వయసు పెరిగినప్పటికీ కూడా ఎంతమందికి అది రీచ్ అవుతుంది? కొంచెం మందికి రీచ్ అవుతుంది. 1% కూడా అవుతుందా లేదా డౌటే. అదే అంటే వాళ్ళ సహచరులు ఎవరు ఉండరు ఇక సమాజంలో. అలాంటప్పుడు మానసికంగా వాళ్ళ కృంగదీసిన వాళ్ళు అవుతాము. వాళ్ళకి దిగులు, ఆందోళన పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటాం, ఇప్పుడే ఉన్నాయి మనకు బాగా. అప్పుడు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు శారీరకంగా పెరిగే పద్ధతులు చూస్తూనే ఈ మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు ఆ విధంగా ముందుకెళ్తారని మనం ఆశించడం మంచిది. కేవలం వయసు పెంచేసి ఏదో నా ప్రాణం ఉంచడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మానసిక ఆరోగ్యం తాలూకా పాత్ర చాలా గణనీయమైనదని, శారీరక ఆరోగ్యం కన్నా, శారీరక స్థితి కన్నా ఇంకా ఉన్నతమైనదని నా ఉద్దేశం. సుబ్రహ్మణ్యం గారు, ఒక 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే భారతీయుల ఆయుర్దాయం 32 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెరిగింది. కానీ 150 ఏళ్ళు అనే ఒక పరిస్థితి కూడా ఈ 2030కే వస్తుంది, నిజం కావచ్చు అని కూడా అంటున్నారు. వైద్య పరిజ్ఞానం అంతగా మార్చేస్తుందా ఈ ప్రపంచాన్ని అందరినీ? మీరు చెప్పింది కరెక్టేనండి. మనం 1920లో చూసుకుంటేనండి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 30 సంవత్సరాలు, 30 నుంచి 35. జస్ట్ 100 years లో మనం 2025లోకి వస్తానండి. ఇప్పుడు మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలండి. అంటే ఆల్మోస్ట్ మనం డబుల్ అయిపోయాం లైఫ్. మీరు అడగొచ్చు సార్ 1920లో ఏం జరిగిందంటే, అప్పుడు చిన్నతనంలో చాలా మంది చచ్చిపోయారండి. చైల్డ్ మార్టాలిటీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ చాలా ఉండేదండి. యాంటీబయాటిక్స్ లేవు, వ్యాక్సిన్స్ లేవు, హెల్త్ కేర్ పెద్ద లేదు, హాస్పిటల్స్ లేవు, సో హైజీన్ లేదు, క్లీన్లీనెస్ లేదు. దానివల్ల చాలా డెత్స్ ఉండేయండి. మనం ఈ గత 100 సంవత్సరాల్లో మనం చాలా అడ్వాన్సెస్ చేసాం. ఏంటంటే నీట్ గా ఉన్నాం, హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ మనం చాలా యాంటీబయాటిక్స్ కనిపెట్టామండి, వ్యాక్సిన్స్ వచ్చేసినాయి చాలా జబ్బులకి. ఇవే కాకుండా ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్, మన హెల్త్ కేర్, ఇమీడియట్ ఇంటర్వెన్షన్స్, ఎన్నిటి వల్ల మన ఆయుర్దాయం 70 సంవత్సరాల దాకా తీసుకొచ్చామండి. అయితే మన ఆయుర్దాయం అలాగే మనం దాన్ని 150 చేస్తున్నది ఈజీ కాదండి. మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి, మనకి టీలోమెర్స్ అని ఉంటుందండి. మన ప్రతి సెల్ డివైడ్ అయిపోతే టీలోమెర్ షార్ట్ అయిపోతుందండి. దానివల్ల ఏంటి మన ఏజింగ్ వచ్చేస్తుంది. రెండోది డిఎన్ఏ డ్యామేజ్ ఉంటుంది, మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల డిఎన్ఏ డ్యామేజెస్ ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే మనకి అంత ఈజీ కాదండి, మనం అలా 150 బతుకుతాం. బట్ మీరు అన్నట్టు చాలా టెక్నాలజీ డెవలప్మెంట్స్ వచ్చినాయి. మన జీన్ ఎడిటింగ్ చేస్తున్నాం. మీ జెనెటికల్ డిజార్డర్స్ ఉంటే జీన్ ఎడిట్ చేసి దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం. స్టెమ్ సెల్ థెరపీస్ వచ్చినాయండి. ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్ అని చెప్పి చాలా అడ్వాన్స్ చేస్తున్నాం అండి. ఇంకా చాలా యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వచ్చినాయండి. రెపామైసిన్, మెట్ఫార్మిన్, సినోలైటిక్స్. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ వచ్చినాయండి. నెక్స్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు చూసారా, మన చైనా ప్రెసిడెంట్ గారు చెప్పింది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. మన ఆర్గాన్స్ ఒక ఫైనట్ టైం ఉంది, నన్ను దాటి బతకలేవండి. సో ఏంటంటే ఆర్గాన్ తీసి మళ్ళీ వేరే ఆర్గాన్, కొత్త ఆర్గాన్ పెడతారు అనమాట. ఎన్ని వచ్చినా కూడానండి, మీరు అన్నట్టు 2030కి 150 సంవత్సరాలు వస్తాం అసలు కలండి, అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను నా ప్రిడిక్షన్స్ చెప్తాను. ఇప్పుడు మెడికల్ సైన్స్, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం నేను చెప్తాను. మనం 2030కి అండి మాక్సిమం మనకున్న టెక్నాలజీలో మనం ఒక 3 నుంచి 5 సంవత్సరాలు గెయిన్ చేయగలం. అంటే మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 73 నుంచి 70 సంవత్సరాలకు వస్తుందండి. ఇంకా మీరు 2100 ఇయర్ అండి, అంటే మనం 2100 సంవత్సరం తీసుకుంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతుందండి. అంతకన్నా అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు మనం 150 రీచ్ అవుతాం అనేది చాలా కష్టం అండి. అది అంత ఈజీ ఏం కాదండి. బట్ మన 2100 సంవత్సరానికి మనకి ఏ బేసిక్ థెరపీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, బయోటెక్నాలజీ వస్తుంది. సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ ఒక 10-15 years, 10 సంవత్సరాలు పెంచగలం. కానీ అంతకన్నా నాకు తెలిసి 150 సంవత్సరాలు వస్తాం కలండి. దట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఈ సైన్స్ అడ్వాన్స్ అసలు ఇంపాసిబుల్ అండి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట, 100 ఏళ్ల కిందట, అప్పుడు 32 ఏళ్ళు ఉన్నటువంటి ఆయుర్దాయం ఇప్పుడు ఈ 100 ఏళ్లలో అప్పుడు చాలా టెక్నాలజీ తక్కువ ఉన్న కాలం నుంచి అలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు 70కి పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీ ఇంత విస్తృతంగా స్పీడ్గా పెరుగుతున్న వేళ ఎందుకు పెరగకపోవచ్చు? పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఇంతకుముందు రవికిరణ్ గారు కూడా అన్నారు మాట్లాడుతూ, ఒకప్పుడు ఎవరికైనా ఎయిడ్స్ వచ్చిందంటే వెంటనే చనిపోయేవాళ్ళు కొన్ని రోజుల్లోనే, నెలల్లోనే. కానీ అది ఇప్పుడు మందులతోటి, రకరకాల వైద్య చికిత్సలతోటి అది 10-15 ఏళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా బతకగలుగుతున్నారు అని చెప్పి. అలాంటి పరిస్థితులు అప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అంటారా?
ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ డిసీజెస్ అని చెప్పేసి వైరస్ ఇన్ఫెక్షన్ చాలా మందులు కనిపెట్టేసండి, బ్యాక్టీరియాకి మనం చేయగలిగాం. ఇంకా అందుకని చేసేది లేదండి. హ్యూమన్ బాడీకి ఒక ఫైనైట్ టైం ఉంది. ఇట్ కాంట్ లివ్ ఫర్ ఎవర్. చూసారా, మన కార్ టైర్ ఉందని ఇంకో టైం ఉంటుంది. ఇట్ కాంట్ గో ఆన్ ఫర్ ఎవర్. మన కార్ టైర్ పెట్టామంటే మనం 1000 సంవత్సరాల దాకా మారుస్తుంది, కుదరదండి. వాళ్ళు హ్యూమన్ బాడీకి అండి ఈ ఈ ఈ ఎన్విరాన్మెంట్, ఈ పొల్యూషన్, ఈ వైరస్ డ్యామేజ్ లో మనకి టీలోమేర్ షార్టనింగ్, డిఎన్ఏ డ్యామేజెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, చాలా ఇష్యూస్ ఉన్నాయండి. అవన్నీ దర్ నాట్ దట్ ఈజీ టు సాల్వ్ అండి. మనం ఏంటంటే ఇన్ఫెక్షన్ డిసీజ్ మీరు అన్నట్టు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ మన టీబీకి మందులు కనిపెట్టాం. ఇదివరకు టీబీ వచ్చేయండి జస్ట్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చచ్చిపోయేవారు. అవి ఆపగలిగాం. సో వాళ్ళు ఏంటంటే మన ఆ మందులు ఇస్తాం వల్ల టీబీ తగ్గించేసి వాళ్ళు మనం 70 సంవత్సరాలు తీసుకోగలిగాం. అలా మన ఇన్ఫెక్షన్ డిసీజ్, సో ఈ వైరస్లకి ఈ యాంటీవైరల్స్ కనిపెట్టి, బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ కనిపెట్టి మన నీట్ గా ఉండి, సో వెంటనే ఇంటర్వెన్షన్స్ అనమాట. మన ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని కొంచెం ఎంత దూరం వచ్చామండి. 70 నుంచి 150 అంటే మన హ్యూమన్ బాడీ క్యాపబిలిటీ ఉండాలి కదండి. మనం దూరంలో హ్యూమన్ బాడీకి అంత క్యాపబిలిటీస్ లేవండి. సో ఏంటంటే మీరు అన్నట్టు సైన్స్ చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలా ఏ బేస్డ్ థెరపీస్, జీన్ ఎడిటింగ్స్, మనకి స్టెమ్ సెల్ థెరపీస్, యాంటీ ఏజింగ్ డ్రగ్స్, లాట్ ఆఫ్ టెక్నాలజీ వస్తుందండి. బట్ ఎన్ని చూసినా కూడా నా విష్ఫుల్ నేను అనుకుంటాం ఏంటంటే మ్యాక్స్ మీరు 2100 సంవత్సరానికి ఒక 10 years అరౌండ్ ఎక్స్ట్రా 10 years వస్తాయని, అంతకన్నా అసలు ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ అండి టు ప్రజెంట్ సైన్స్. రవికిరణ్ గారు, ఇప్పుడు ఏఐ అలాగే జీన్ ఎడిటింగ్, నానో బ్యాట్స్ ఇలాంటి వాటిని అమరత్వానికి తొలి అడుగులు అని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ టెక్నాలజీలు ప్రస్తుత పరిస్థితి ఎక్కడికి దాకా వచ్చింది సార్? ఇప్పుడు ఏఐ అనేది మనం ఉపయోగించి ఏదైనా ఒక డిజైన్ చేయొచ్చండి. అంటే ఇలా ఈ పద్ధతి ప్రకారం చేయాలి, లేదంటే ఈ కొత్త డ్రగ్ ని మనం డిజైన్ చేసి, లేదంటే ఒక మెడిసిన్ ని డిజైన్ చేసి అలా చేయడానికి మనం ఏఐ అనేది ఉపయోగించవచ్చు. అది బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉంది. అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే ఏఐ అనేది మనం గ్లాస్ లో పోసుకుని తాగేది కాదు. ఓన్లీ డిజైన్ చేసేంత వరకే, సాఫ్ట్వేర్ వరకే ఉపయోగపడుతుంది. జీన్ ఎడిటింగ్ అంటారా, జీన్ ఎడిటింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ జీన్ ఎడిటింగ్ అనేది మనం ఏదో ఒక కణంలో అయితే సక్సెస్ఫుల్ గా చేయగలం, కానీ అన్ని కణాల్లోనే సక్సెస్ఫుల్ గా చేయలేం. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయంటే దానికి ఆన్సర్ ఏం చెప్తామండి? ఎవరికీ తెలియదు ఆ ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే అవి కొన్ని లక్షల కణాలు రోజు పుడుతూ ఉంటాయి, కొన్ని లక్షల కోట్ల కణాలు రోజు పోతూ ఉంటాయి. సో అవన్నీ కాన్స్టెంట్ గా డివైడ్ అవుతాయి, రెన్యూ అవుతూ ఉంటాయి. సో జీన్ ఎడిటింగ్ అనేది ఇందులో ఏ కణంలో చేస్తాం మనం? అదేంటంటే ఇది పాసిబిలిటీ ఎక్కడ ఉందంటే, మనం జైగోట్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు మనకు వచ్చే జైగోట్ ఏదైతే ఉందో ఆ జైగోట్ లెవెల్లోనే మనం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే అది సింగిల్ కణం కాబట్టి. బట్ ఒకసారి ఆ జైగోట్ డివైడ్ అవ్వడం మొదలు పెట్టిన తర్వాత, మనకి ఎంబ్రియో వచ్చి తర్వాత ఒక ఫుల్ హ్యూమన్ బేబీ తయారైన తర్వాత మనం పెద్దగా ఏం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఏజింగ్ అనేది ఏదో 1-2-3 కణాలు మనం జీన్ ఎడిటింగ్ చేస్తే అయిపోయేది కాదు. శరీరంలో ఉన్న మొత్తం అన్ని కణాల్లోనూ మనం జీన్ ఎడిటింగ్ చేయాలి. అది సాధ్యం కాదు. అంటే అట్లీస్ట్ ఈ రోజు మనకున్న టెక్నాలజీ తోటి అది మొత్తం శరీరంలో ఉన్న అన్ని కణాల్లోనూ జీన్ ఎడిటింగ్ చేయడం అనేది ఇంకా సాధ్యం కాదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ మైట్ బి పాసిబుల్. ఓకే సార్. రాజుగారు, ఇప్పుడు సైన్స్ అనేది మానవ శరీరాన్ని 150 ఏళ్ళు లేకపోతే అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కాపాడినా కూడా, జీవం ఉండేలాగా చేసినా కూడా, అప్పటిదాకా అలసిపోకుండా, బోరు కొట్టకుండా ఇంత లాంగ్ లైఫ్ని లీడ్ చేయడం అంటే, సస్టైన్ చేయడం అంటే సాధ్యమేనంటారా? ఎలా సాధ్యం? ఒకవేళ సాధ్యమైతే ఏ విధంగా సాధ్యమవుతుంది? అదే ఇందాక అనుకున్నట్లుగా బ్రెయిన్ హెల్త్ అనేది చాలా ముఖ్యమై కూర్చుంది ఈ మొత్తం ఈ కార్యక్రమంలో. అంటే ఆర్గాన్స్ అన్ని ఎలా ఉంచగలమో బ్రెయిన్ని కూడా అలా ఉంచగలమో. కేవలం బ్రెయిన్నే కాదు, మానసిక ఆరోగ్యమే చాలా ముఖ్యమైనది ముందే అన్నాను. సో ఆ మానసిక ఆరోగ్యాన్ని సస్టైన్ చేయడం సాధ్యమా అంటే, ఇది ఒక్కటి, మిగిలినవన్నీ హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ ఆర్గాన్ని బాగు చేసుకుంటే, నిలబెట్టుకుంటే సరిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు మానసిక ఆరోగ్యము, సోషల్ ఆరోగ్యము, ఒక సైకలాజికల్ ఆరోగ్యం అంటే సైకలాజికల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్, ఈ వెల్ బీయింగ్, ఇవన్నీ కూడా చేయాలంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి కూర్చుంటాయి. అంటే మన చేతిలో లేనివి, శాస్త్రవేత్తల చేతిలో లేనివి, శాస్త్రజ్ఞుల చేతిలో లేని విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకుంటే గానీ మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతమైన మనిషిగా ఉంచడం చాలా కష్టం. లేకపోతే ఒక జీవోత్సవంలా బతికుంటాడే కానీ ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడం చాలా కష్టం. ఇప్పటికే 70-80 ఏళ్ల తర్వాత కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంచగలము అన్నదాని మీద కూడా మనం చాలా వరకు చాలా ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా
ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒత్తిడి లేని జీవనం. ఎందుకంటే ప్రతి ఒత్తిడి, ప్రతి పరిసరాల ప్రభావము మన మానసిక ఆందోళనకి, దిగులుకి, మానసిక విచ్ఛిన్నానికి దోహదం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎంతవరకు మనం తగ్గించగలం? సో ఈ ఒత్తిళ్లను సమాజంలో రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కుటుంబం విషయంలో కానివ్వచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, రకరకాలుగా ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఒత్తిళ్ల ప్రభావం వల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మనకు తెలుసు ప్రస్తుతం పూర్వం కన్నా మానసికంగా చాలామంది చాలా బాధపడుతూనే ఉన్నాం. దాంతోపాటు ఈ నవ సమాజంలో వస్తున్నటువంటి వికృతమైనటువంటి తిళ్ళు కావచ్చు, లేకపోతే హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యం మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ మనం తగ్గించగలమా? అలాగే ఇందాక నేను చెప్పినట్లు మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనది కనెక్టివిటీ. అంటే ఒకరిని ఒకరు సంధానపరుచుకుంటూ సంయమనంగా, సంతోషదాయకంగా ఒకరిని కలిసి ఉంటూ ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం ఉంటుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా కొన్ని 100 ఏళ్లలో, 200 ఏళ్లలో ఎంతమందిని పెంచుతామో, మొదట్లో ఒకరిద్దరే 150 ఏళ్ళకు ఉంటారు. అంటే ఈ వయసులో అంటే 120 ఏళ్ళు, 130 ఏళ్ళు, 140 ఏళ్ళు బతికే నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మొత్తం ప్రపంచంలో ఒక 10 మందో, డజనో, ఇద్దరో, ముగ్గురో ఉన్నా వాళ్ళందరినీ ఎలా కనెక్ట్ చేయగలుగుతాము? ఇప్పటికే మనము ఈ ఏజ్ గ్యాప్ ఉందని కలవలేకపోతున్నాము. ఈ జెన్ జెడ్, జెన్ వై, జెన్ ఎక్స్, రకరకాల జనరేషన్ ఇప్పటికే మనము దాని తాలూకా ప్రభావాలను సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము. సో జెన్ ఎక్స్ తాలూకా ఆలోచన సరళి ఒకలా ఉంటే జెన్ జెడ్ తాలూకా ఆలోచన సరళి ఇంకోలా ఉంది. సో ఈ వయసు పెరిగినటువంటి ఇంకా జెన్ ఓల్డ్ అంటామా దీన్ని. సో వీళ్ళ ప్రభావం, వీళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందన్నది ఎట్లా ఊహించడం కష్టంగా ఉంది. ఆల్రెడీ ఉన్న అధ్యయనాలు ఇప్పుడు జపాన్లో కానీ వేరే దేశాల్లో ఆల్రెడీ వాళ్ళు నెగ్లెక్టెడ్ గ్రూప్ కింద ఆల్రెడీ తయారై ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఆందోళనకరంగానే కనిపిస్తుంది. అంతవరకు ఉంచాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చాలా అవసరం అవుతుంది. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు 100 ఏళ్ల జీవితం అంటేనే చాలా మంది ఎవరో కొంత పర్టికులర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ తప్ప 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి చాలా రకాల అనారోగ్యాలతోటి చాలా భారంగా గడుస్తుంది జీవితం చాలా ఎక్కువ మందికి. ఇట్లాంటి సమయాన్ని హెల్తీగా అలాగే హ్యాపీగా మార్చుకోవడంలో ఎక్కడున్నాం మన దేశంలో? ఇంకా ఏం చేస్తే మెరుగవుతుందంటారు? మీరు చాలా మంచి టాపిక్ రైజ్ చేశారండి. మనం చూస్తానండి, మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలండి. సో యూఆర్ లివింగ్ 70 years, వెరీ గుడ్ అండి. మనం అండి ఇంకోటి చూడాలండి, డిసేబిలిటీ ఫ్రీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటామండి. అంతే ఏంటంటే మీరు హ్యాపీగా ఎంతకాలం ఉన్నారు, ఓకే ఉంటాం ఎన్నిళ్ళని బతకొచ్చండి, మీరు హ్యాపీగా ఎంతకాలం మీరు చూస్తాం. మన చుట్టుపక్కల చాలా మంది అండి మనం హ్యాపీగా మీకు ఏం జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న చూస్తే 60 సంవత్సరాలు ఉంటాయండి. మీరు నోటీస్ చేయండి చుట్టుపక్కల అంతా. ఒక్కసారి 60 సంవత్సరాలు దాటిన వెంటనే చాలా మందికి షుగర్ వ్యాధి, బీపీ, మోకాల నొప్పులు, లేదా వేరే కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, ఊపిరితిత్తుల ప్రాబ్లము, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు వస్తున్నాయండి. ఏంటంటే వాళ్ళు ఉంటారండి పాపం. ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదండి. సో దే ఆర్ నాట్ హ్యాపీ అనమాట. అందుకే ఎప్పుడు మనం ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నో చూసుకుంటే చాలా మంది పేషెంట్ అడుగుతారండి, డాక్టర్ గారు నేను ఉన్నంత కాలం నడుస్తా, వెళ్తే వెళ్ళిపోవాలని అడుగుతారు చాలా మంది పేషెంట్స్. అది ఒక విషయం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతకాలం ఉంటాం కదా, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి, వెన్ ద టైం కమ్స్ ఆ రోజు కూడా నడుస్తూ ఉండాలి, నా పనిని చేసుకుని అలా నిద్రలో వెళ్ళిపోవాలని చాలా మంది అడుగుతారండి. సో మనం చూసుకోండి, మనం ఆల్రెడీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ మనం చాలా కష్టపడి ఏం చేసి ఉంటానండి, చిన్నపిల్లలు ఎక్కువ మరణాలు ఉంటాయి కదా, వాళ్ళకి వ్యాక్సిన్స్ కనిపెట్టేసాం, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ కనిపెట్టేసాం, యాంటీవైరల్స్ కనిపెట్టేసి చాలా మందిని మనం చిన్నప్పుడు చాలా మందిని ఆపామండి. నెక్స్ట్ మన పెద్దవాళ్ళు వస్తానండి, మనం కార్డియాక్ కేర్, గుండె కేర్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. మనం డయాలసిస్ కనిపెట్టాము, క్యాన్సర్ కి వైద్యం కనిపెట్టాము. ఇన్ని చేసండి మనం వాళ్ళని చావకుండా ఆపేస్తున్నాం. వెరీ గుడ్, నువ్వు మంచి పని చేస్తున్నావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 55 సంవత్సరాలు చనిపోవాల్సిన వాళ్ళని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం తీసుకెళ్లి 70-80 చేస్తున్నాం. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎవరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారా? చూడండి, మీకు ఒకసారి మీరు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీకు బాత్రూమ్కి వెళ్తే ఆయాసం వచ్చేస్తుంది. జస్ట్ బాత్రూమ్కి వెళ్తాం కూడా చాలా కష్టంగా వెళ్తారు. కొంతమంది మోకాళ్ళ నొప్పులు వచ్చి బాత్రూమ్కి వెళ్తే కూడా గగనంగా ఉందంట. సో మీరు చూస్తూ ఉంటేనండి మన హ్యాపీ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అనమాట. ఏదో ఉంటాం, అలా కూర్చుని ఉంటాం, బట్ మనం రోజువారీ పని చేసుకోలేము, బాత్రూమ్కి వెళ్తే కూడా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ మన కన్సిడరేషన్ తీసుకోవాలండి. తీసుకుని మనం ఏంటి, వీ షుడ్ టార్గెట్ అనమాట హ్యాపీ లైఫ్. నేను మీకు కూడా చెప్తానండి, మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. సో ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదండి, మనం ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా
హెల్తీగా మన పనులు మనం చేసుకుంటా ఆరోగ్యంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతికింది చాలా ఇంపార్టెంట్. దానికి మీకు నేను మంచి టిప్స్ చెప్తానండి. ఫస్ట్ అండి, లైఫ్ స్టైల్ డైట్ అండి. మీరు అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రంగురంగుల కూరగాయలు, రంగురంగుల ఫ్రూట్స్, అన్ని సీజన్ మొత్తం అన్ని తినాలండి. నెక్స్ట్ నేను చెప్పి చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీలో సిర్టులిన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయండి. అవి కనుక ఎక్కువ వస్తుంటే ఎక్కువ కాలం బతుకుతాం అనమాట. ఆ సిర్టులిన్ ప్రోటీన్స్ కనుక మీరు ఎక్కువ అవ్వాలంటే దానికి రెండు మార్గాలు అండి. ఒకటి ఎక్సర్సైజ్. మీరు రోజుకి అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేసే మస్ట్ అండి. దర్ ఇస్ నో డిస్కషన్ ఆన్ దట్. రెండోది ఉపవాసం, ఫాస్టింగ్. మీరు అప్పుడు ఆడతా పడతా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉపవాసాలు చేయండి. మీరు డెఫినెట్ గా ఎక్కువ కాలం బతుకుతారండి. నెక్స్ట్ ఓకే. ఇంకోటి చాలా మంది అండి, చాలా అండర్ రేటెడ్, చాలా మంది మర్చిపోతారండి, స్లీప్ అండి. మీ కనుక స్లీప్, నిద్ర కనుక సరిగ్గా లేదంటే మీరు ఎక్కువ కాలం బతకరండి. రోజుకి అట్లీస్ట్ 8 గంటలు క్వాలిటీ నాణ్యమైన నిద్ర ఉండాలండి. అది చూసుకోండి. మీరు కనుక నిద్ర బాగా పోతానండి, బాడీలో రీజనరేషన్ మొత్తం సిల్వర్ ప్రాసెస్ బాగా జరుగుతాయి. మీరు చాలా కాలం బతుకుతారు, ఆరోగ్యంగా బతుకుతారు. నిద్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు నిద్ర పాడు చేసిన పనులు ఏమి చేసుకోవద్దండి. సో సరే. డైట్ చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్, స్లీప్. నెక్స్ట్ అంటే ప్రివెంటివ్ చెకప్స్ అనమాట. మీరు ఏదైనా జబ్బు ముందే చూసుకోవాలి. మన క్యాన్సర్ ఉందనుకోండి, ఫస్ట్ స్టేజ్ లో పట్టేసుకోవాలి. స్టేజ్ 4 లో మనం చేసేది ఏం లేదు. అలాగా మీకు షుగర్ ఉందంటే ముందే షుగర్ ఉందని తెలుసుకుని మీరు చూస్తే చాలా మంది పేషెంట్ చూస్తామండి. మా దగ్గరికి వస్తే చూస్తే వాళ్ళ షుగర్ 400 ఉంటుంది, డాక్టర్ ఇప్పుడు దాకా తెలియదండి మాకు అని. సో షుగర్ ఉంటే ముందే కంట్రోల్ పెట్టేసుకోండి, బీపీని కంట్రోల్ పెట్టుకోండి. మీకైనా గుండె జబ్బులు, మెదడు జబ్బులు, మీకు ఊపిరితిత్తుల జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఏమైనా ఉన్నా కూడా ముందే కంట్రోల్ పెట్టుకుంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారండి. నెక్స్ట్ ఓకే. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఒక 5 minutes సార్ నేను అవగొట్టేస్తాను. ఉమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అండి. ఇది చాలా మంది నేను చూస్తానంటే అది ఇగ్నోర్ చేస్తారు. మీరు కనుక మానసికంగా ఆనందంగా ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతారండి. యూ షుడ్ బి హ్యాపీ అనమాట. మీరు మీ జీవిత భాగస్వామితో హ్యాపీగా ఉండి, మీ పిల్లలతో హ్యాపీగా ఉండి, దయచేసి వాళ్ళతో గొడవ పడద్దు. మీరు వాళ్ళతో హ్యాపీగా ఉంటేనే మీరు ఎక్కువ కాలం బతుకుతారండి. మీరు కనుక మెంటల్ స్ట్రెస్ పెట్టుకుని మీరు ఈ చుట్టుపక్కల మీ వైఫ్ తో గొడవలు పెట్టేసుకుంటాం, మీ ఆయనతో గొడవలు పెట్టుకుంటాం, పిల్లలతో గొడవలు పెట్టుకుంటే ఎక్కువ కాలం బతకరండి. సో మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు టెక్నాలజీస్ చాలా వచ్చినాయి, ఉపయోగించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచెస్ వచ్చినాయి. సో మీరు స్మార్ట్ వాచెస్ పెట్టుకోవచ్చు. సో మనకి హార్ట్ రేట్ మానిటరింగ్, మనకి ఈసీజీ మానిటరింగ్, నిద్రలో ఏం జరుగుతుంది మొత్తం ఎవ్రీథింగ్ ఆ ఈవెంట్ మానిటరింగ్ జరిగిపోతుందండి. నెక్స్ట్ ఏ బేస్డ్ థెరపీస్ వచ్చినాయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆ యాప్స్ వాడి సో మీరు అంతా యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రిసిషన్ మెడిసిన్ వచ్చిందండి. అంటే మీ డిఎన్ఏని బట్టి, మీ డిఎన్ఏకి, మీ జీన్స్ కి, మీ జెనెటిక్ ఏది పని చేస్తుందో ఆ మందులు ఇస్తున్నాం. దాన్ని ప్రిసిషన్ మెడిసిన్ అంటామండి. మీరు టెక్నాలజీస్ వాడితే మీరు ఉన్నంతకాలం హ్యాపీగా, ఎంతకాలం హ్యాపీగా ఉంటారు చాలా ఇంపార్టెంట్. ఎంతకాలం బతిక ఇంపార్టెంట్ కాదండి. మీరు ఎంతకాలం హ్యాపీగా, ఆరోగ్యంగా తిరుగుతా మీ పని మీరు చేసుకుంటారో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. రవికిరణ్ గారు, ఇప్పుడు ఆయుర్దాయం పెంపు అనేది అదొక్కటే అంశం కాకపోయినా వైద్యం లేకపోతే జీవశాస్త్ర సాంకేతికత రంగాల్లో ఇంకా ఎలాంటి కొత్త కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి? అవి భవిష్యత్తులో జీవితాన్ని ఏ విధంగా మార్చే అవకాశం ఉంది? సో పరిశోధనలు అయితే చాలా జరుగుతున్నాయండి. ఫ్యూచర్ లో కూడా మనకి చాలా మంచి ఫ్యూచరే ఉంటుంది. హెల్త్ పరంగా కానీ, ఆ, ఈ బయోమెడికల్ రీసెర్చ్ లో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి చాలా ఆ, మంచి హెల్తీ ఫ్యూచరే కనబడుతూ ఉంది ఫ్యూచర్ లోను. అండ్ ఈ మెంటల్ హెల్త్ కూడా ఈ రోజుల్లో చాలా మందికి అవేర్నెస్ అది క్రియేట్ చేశారంటే 25 ఏళ్ల క్రితం అసలు మెంటల్ అవేర్నెస్ చాలా మందికి, మెంటల్ హెల్త్ అవేర్నెస్ చాలా మందికి అసలు లేదు. ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీస్ లో కానీ ఎక్కడైనా సరే చాలా చోట్ల ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇలాంటివి కూడా ప్రవేశపెట్టడం వల్ల ఇదంతా కూడా లేటెస్ట్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. అంటే ఇప్పుడు అది రీసెర్చ్ కింద రాకపోయినా బట్ గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మంచి జరిగిందనే చెప్పాలి. ఇకపోతే రీసెర్చ్ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి కటింగ్ ఎడ్జ్ డిస్కవరీస్ అయితే జరుగుతున్నాయండి. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే అన్ని డిస్కవరీస్ సామాన్య మానవుడు చేతికి రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ల్యాబ్ లో ఈ స్టెమ్ సెల్ బయాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఈ స్టెమ్ సెల్స్ అనేవి జనరల్ గా పిల్లలు పుట్టినప్పుడు ఆ బొడ్డుతాడు కట్ చేసినప్పుడు దాంట్లో తీస్తారు, లేదంటే బోన్ మ్యారో నుంచి తీస్తారు. సో ఈ రెండు కూడా మెడికల్ ప్రొఫెషనల్స్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ మెడికల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. మాలాంటి పిహెచ్డీలకి క్వాలిఫికేషన్ ఉండదు. సో దానికి చాలా రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి, ఎథిక్స్ అవి ఉంటాయి. సో అందుకని మేమేం చేసామంటే ఈ స్త్రీలు మెన్స్ట్రల్ సైకిల్లో వాళ్ళకి ఎవ్రీ మంత్ డిశ్చార్జ్ అయ్యే వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ లోంచి ఎండోమెటీరియల్ స్టెమ్ సెల్స్ ని మేము తీసి ఆ ఎండోమెటీరియల్ స్టెమ్ సెల్స్ ని డెవలప్ చేసి 3D ఆర్గనాయిడ్స్ కింద ప్రింట్ చేసాం మా ల్యాబ్ లో.
సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సామాన్య మానవుడి చేతికి ఫ్యూచర్ లో స్టెమ్ సెల్ థెరపీస్ కానీ లేదంటే 3D ప్రింటెడ్ ఆర్గాన్స్ కానీ, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా కిడ్నీ కావాలి అంటే ఎవరైనా డోనర్ దొరకాలి, అది కంపాటబిలిటీ చూసుకోవాలి, మ్యాచింగ్ కరెక్ట్ గా అవ్వాలి, ప్లస్ దానికి మళ్ళీ ఏదో ప్రైస్ ఏదో ఉంటుంది. ఇలా కాకుండా ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ తోటి మేము ఈ 3D ప్రింటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఎవరికైనా కిడ్నీ డ్యామేజ్ అయిందంటే మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ శరీరంలో కరెక్ట్ గా ఈవిడేలాగా మేము దాన్ని ప్రింట్ చేసి సప్లై చేయగలుగుతాం. అది కూడా ఏంటంటే జస్ట్ ఊరికే కొన్ని వేలల్లో ఉంటుంది అనమాట ప్రైస్. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మటుకు టెక్నాలజీ అంతా కూడా లక్షల్లోనూ కోట్లలోనూ ఉందండి, ఎస్పెషల్లీ స్టెమ్ సెల్ థెరపీస్ లోకి వచ్చేటప్పటికి. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను నేను. ఓకే సార్. అసలు ఈ స్టెమ్ సెల్స్ అనేది చాలా కొన్ని సంవత్సరాల పాటు అయితే సార్ రవికిరణ్ గారు చాలా విపరీతంగా ప్రచారం జరిగింది. దాన్ని అందరూ కొంతమంది ఉద్యమంలాగా దాన్ని ప్రచారం చేశారు. స్టెమ్ సెల్స్ దాచిపెట్టుకోండి, అది భవిష్యత్తులో ఎవరిదైతే స్టెమ్ సెల్స్ తీస్తారో అది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ప్రచారం గట్టిగా జరిగింది కొంతకాలం. కానీ తర్వాత అయితే దాని గురించి పెద్దగా చర్చ లేదు. అది నిజంగానే ఎంతవరకు కాపాడుతుంది? స్టెమ్ సెల్స్ వల్ల దాచిపెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి? అంటే స్టెమ్ సెల్స్ యాక్చువల్ గా దాచుకోవడం అనేది మంచి పద్ధతేనండి. కాకపోతే ఏంటంటే అది స్టోరేజ్ కి దానికి లిక్విడ్ నైట్రోజన్ అంటే -180°C ఆ టెంపరేచర్ లో మనం ఫ్రీజ్ చేసి పెట్టుకోవాలి. దానికి ఏంటంటే స్పెషల్ గా ఒక ఫెసిలిటీ అది ఉండాలి, దాని మెయింటెనెన్స్ ఉంటుంది, ఖర్చు అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అది యాక్చువల్ గా అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ లోంచి మళ్ళీ మనకి మన బాడీలో రిపేర్ చేసుకోవడానికి కానీ ఏదైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఏంటంటే ఆ స్టోరేజ్ ప్రాబ్లమ్ ని బైపాస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్త్రీల మెన్స్ట్రువల్ వేస్ట్ నుంచి స్టెమ్ సెల్స్ ఐసోలేట్ చేయడం అనేది చేసాం మా ల్యాబ్ లో. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి నెల మనకి ఆ స్టెమ్ సెల్స్ వస్తాయి కాబట్టి మనం అది ఒకవేళ దాచుకోలేకపోయినా మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మనకి స్టెమ్ సెల్స్ వస్తాయి కాబట్టి దాంతో చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. రాజు గారు, ఇప్పుడు మనిషి మెదడులోని సమాచారాన్ని కూడా బ్యాకప్ చేసే ఒక టెక్నాలజీ వస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. అది అసలు ఎంతవరకు సాధ్యం? దీనికి సంబంధించి పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి? ఇంకా మనకు తెలిసినంత వరకు కూడా ఇవన్నీ బ్యాకప్ చేసే టెక్నాలజీ ప్రస్తుతానికైతే అంటే ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయే కానీ దానికి ఇంకా మానవాళికి అందుబాటులో వచ్చే టెక్నాలజీ అయితే లేదండి. సో ముఖ్యంగా అటువంటివి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాని ఈ మెమరీస్ని కానీ ఒక హార్డ్ డిస్క్లో పెట్టినట్టు ఇవన్నీ తీసుకెళ్ళి ఈ భావోద్వేగాలను కానీ ఈ ఆలోచన సరళిని కానీ ఉన్న పాత అనుభవాలను కానీ అనుభూతులను కానీ ఇవన్నీ రికార్డ్ చేసేసి ఒక దగ్గర ఈ స్టెమ్ సెల్ని పెట్టినట్టుగా పెట్టగలిగే స్థితికి ఇంకా మన శాస్త్రం ఇంకా ఎదగలేదండి. ఇంకా రాలేదు, ఆ స్థాయి రాలేదు ఇంకా. ఓకే సార్. అలాగే రవికిరణ్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్టెమ్ సెల్స్ గురించి ఇంకొక ప్రశ్న అడుగుతాం. దాన్ని దాచిపెట్టుకోవడం వల్ల మంచిదే అన్నారు. ఒకవేళ స్త్రీల ద్వారా నెల నెల తయారు చేయొచ్చు, దానివల్ల టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అది ఆ స్టెమ్ సెల్స్ అనేది ఎవరి నుంచి అయితే తీసి అభివృద్ధి చేస్తారో స్త్రీలు వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుందా, లేకపోతే ఎవరికైనా వాడుకోవచ్చా? అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎవరిది వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఓకే. కాకపోతే మేము ఏం చేయదలుచుకున్నామంటే ఇప్పుడు దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అట్లీస్ట్ బయట వాళ్ళకి కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఉపయోగపడేలాగా, అంటే ఇమ్యూనో కంపాటబిలిటీ ఇష్యూస్ రాకుండా, రిజెక్షన్స్ అవి రాకుండా విత్ ఇన్ దేర్ ఫ్యామిలీ అట్లీస్ట్ ఏముంది ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలోనే అట్లీస్ట్ ఒక ఉమెన్ అనేది ఉంటారు, అందులో డౌట్ లేదు. సో అప్పుడు ఏంటంటే ఆవిడ దగ్గర తీసుకున్న కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఉపయోగించవచ్చు. అలాగే క్లోజ్లీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలు కానీ అక్క చెల్లెళ్ళ పిల్లలు కానీ అటువంటి క్లోజ్ ఫ్యామిలీస్ లో కూడా ఒకళ్ళ స్టెమ్ సెల్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా, అంటే ఆడవారి స్టెమ్ సెల్స్ మగవాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా మేము జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వాటిని ఇంప్రూవ్ చేసి ఆ స్టోరేజ్ పద్ధతి అక్కర్లేని విధంగా తయారు చేయాలనేది మా ఇదండి కృషి. ఓకే సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఇప్పటికే జపాను లేకపోతే హాంకాంగ్ ఇలాంటి దేశాల్లో చూస్తే 85+ అన్నట్టుగా సగటు జీవనకాలం ఉంది. ఆ విధంగా ఆ దేశాలు ప్రపంచంలోనే ముందున్నాయి. అలాంటి పరిస్థితి భారతదేశంలో సాధ్యం అవుతుందంటారా?
లేక మనకంటూ వేరే సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? అండి జపాన్ లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉంటుందండి. ఎర్లీ స్క్రీనింగ్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ కేర్ చాలా బాగుంటుందండి. ఎల్డర్లీ కేర్ అండి, వాళ్ళు ముసలి చాలా బాగా కేర్ తీసుకుంటారు. అందుకే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 85 years ఉంటుంది. ఇండియా 70 సంవత్సరాలు అయితే జపాన్కి 80 సంవత్సరాలు ఉంది. మరి అదే హాంకాంగ్ చూసుకుంటేనంటే ఆల్మోస్ట్ ఉమెన్ 88 సంవత్సరాలు, మెన్ 83 ఉంటుంది. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ ఎన్వైరన్మెంట్ ఉంటుందండి. ప్రైమరీ కేర్, మన మిడిల్ కేర్ చాలా యాక్సెసిబుల్ ఉంటుంది. టొబాకో కంట్రోల్ ఇలా చాలా ఉంటాయండి. మన ఇండియాలో ఏంటంటే పరిస్థితి, మనకి అరౌండ్ 70 years ఆ రేంజ్ లో ఉన్నామండి. మన ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మన ప్రైమరీ కేర్ అనమాట. మనకి ఈ షుగర్ బీపీ అని చూసారా, ఫస్ట్ అట్లా కంట్రోల్ పెట్టేయాలి. మన షుగర్ వ్యాధి కంట్రోల్ పెట్టేసుకుంటాం, బీపీ కంట్రోల్ పెట్టుకుంటాం. ఇట్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటుంది. ప్రైమరీ హెల్త్ కేర్ చాలా మనం టైట్ అప్ చేయాలండి ఇండియాలో. నెక్స్ట్ స్మోకింగ్ బ్యాన్ చేసేయాలి, ఆల్కహాల్ బ్యాన్ చేసేయాలి. మన ఎయిర్ క్వాలిటీ, పొల్యూషన్ మీరు స్ట్రిక్ట్ అనమాట. ఈ ఎమిషన్ నార్మ్స్ బాగా పెంచుతున్నారండి. సో స్ట్రిక్ట్ పొల్యూషన్ చేసేయాలి. రోడ్ సేఫ్టీ పెంచాలండి. మనం ఏంటంటే మన వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్లు దాటేస్తాం, ఎక్కడ పడితే పార్ట్ హోల్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చిన్న వయసులో చనిపోతున్నారండి. సో మనకి రోడ్ సేఫ్టీ పెంచాలండి. నెక్స్ట్ హెల్తీయర్ డైట్స్ అండి. మనకి ఏంటంటే అందరికీ ఈ ఆకుకూరలు, వెజిటేబుల్స్, పల్సెస్, న్యాచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ గురించి పెంచాలండి. ప్లస్ మనకి ఫాస్ట్ ఫుడ్, ఈ ఈ చెత్త ఫుడ్ ఉంది కదండి, ఎన్నిటికీ ట్యాక్స్లు పెంచేయాలి. మనకి వాటి మీద జిఎస్టీ పెంచేసి అవి చాలా కాస్ట్ అయిపోయి అనమాట. అంటే ఇది తిందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సోకాల్డ్ మన లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్స్ తిందామంటే కూడా కాస్ట్ చాలా ప్రోబిటీ చేసేసి తినేస్తే, మనం ఆపేస్తే చాలా ఆపగలుగుతామండి. నెక్స్ట్ అర్బన్ డిజైనింగ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నామండి. మనకి ఇక్కడ కనీసం వాకింగ్ చేస్తున్న రోడ్డు మీద ఫుట్పాత్లు ఉండవు, సైక్లింగ్ చేస్తున్న సైక్లింగ్ ట్రాక్స్ ఉండవు. మనకి అబ్రాడ్ లో ఎంత బాగుంటాయండి మీకు, అసలు మీకు సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయండి. సో అవన్నీ కూడా మనం అర్బన్ ప్లానింగ్ లో కరెక్ట్ ఉండాలండి. ఇప్పుడు మనం అమరావతి కడుతున్నాం కదండి, సో దాంట్లో కూడా చాలా చూసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ అండ్ స్టాండర్డ్ హెల్త్ చెకప్స్. మీకు కనుక 50 సంవత్సరాలు దాటితే కంప్లీట్ హెల్త్ చెకప్స్ ఎవ్రీథింగ్ మనం స్టాండర్డైజ్ చేసి గవర్నమెంట్ మ్యాండేటరీ చేసేయాలన్నమాట. అంటే 50 సంవత్సరాలు దాటితే మన హెల్త్ చెకప్స్ అయిపోవాలి, మొత్తం ఎవ్రీథింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండి. మనకి ఏంటంటే చాలా మందికి మానసిక జబ్బులు ఉన్నాయి, సో వాళ్ళని అడ్రస్ చేయాలి. మన డిజిటల్ హెల్త్ అనమాట. అందరికీ ఈ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఇవన్నీ కూడా వాటిని ఎంకరేజ్ చేయాలండి. ఇంకా ఇదన్నిట్లు కాకుండా మనకి చైల్డ్ మాల్ న్యూట్రిషన్ ఉంటుందండి. మనకి ఏంటంటే ఇంకా కొంతమందికి పేద పిల్లలకి ఫుడ్ సరిగ్గా అందట్లేదు. దానికి అంతా గవర్నమెంట్ కి వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలండి. మనం ఎన్ని కనుక చేస్తే మనం కూడా కమింగ్ 10 years, డెకేడ్ ఆటలో కూడా మన ఆల్మోస్ట్ మనం 80 సంవత్సరాలు హాంకాంగ్, మన జపాన్ లాగా 80 సంవత్సరాలు రీచ్ అవ్వగలుగుతామని నాకు నమ్మకం ఉందండి. సుబ్రహ్మణ్యం గారు, ఓకే సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ చిప్స్ ఏవైతే ఉంటాయో ప్యాకెట్లో వచ్చేటివి, అలాంటి రకరకాల ప్యాకెట్ ఫుడ్ చిన్న చిన్న 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతాయని పిల్లలు గొడవ చేసి మరీ తింటూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఏంటంటే అవి మెటబలైజ్ చేస్తానే బాడీలో మనకు ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యామేజ్ అని, దాని మీ ఆయుధం కొంచెం తగ్గిపోద్దండి. ఇప్పుడు తెలియదండి అవన్నీ. మీకు చివరిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో 80 సంవత్సరాలు రాసిపెట్టి ఉందండి. మీరు ఇప్పుడు అంతా ఈ అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల మీ ఆయుధం 70 సంవత్సరాలకు వచ్చేస్తుంది. సో మీకు ఏంటి ఆ బాడీస్ సెల్యులర్ డ్యామేజ్, సెల్యులర్ లెవెల్ డిఎన్ఏ డ్యామేజెస్ ఎన్ని జరిగింది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోయి మీకు ఆయుధం తగ్గిపోద్దండి. ఇప్పుడు తెలియదండి, మీకు పెద్దగా తెలుస్తుంది అంతా దాని ఎఫెక్ట్స్ అన్ని. ఓకే సార్. రవికిరణ్ గారు, ఇప్పుడు వైద్య ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, వాటి ఫలితాలు ల్యాబులు లేకపోతే ఎలైట్ వర్గాలను దాటి సామాన్యుల వరకు రావాలంటే ఇంకా ఎంతకాలం పట్టొచ్చు అంటారు? అది కొంచెం క్లిష్టమైన ప్రశ్నేనండి. ఎందుకంటే కొన్ని సార్లు ఈ ఆవిష్కరణలు అసలు బయటికి రాకపోవచ్చు. ఎందువల్ల అంటే ఇప్పుడు మేము సైంటిస్టులుగా చేసినవన్నీ కూడా బయట ప్రజలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మేము చేస్తాం. కాకపోతే ఏంటంటే ఆ బయటికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఈ కంపెనీ లాగా ఏదైనా బిజినెస్ అది స్టార్ట్ చేసినప్పుడు దానికి కొన్ని స్ట్రాటజీస్ అవి ఉంటాయి. సో అక్కడ ఏంటంటే చాలా మటుకు ప్రాఫిట్ కోసం చూసుకుంటారు జనాలు. సో అలా ప్రాఫిట్ కోసం చూసుకోకుండా మనం కనుక ఈ టెక్నాలజీని కామన్ మ్యాన్ కి, అంటే సామాన్య మానవుడికి అందుబాటులోకి మనం తీసుకురాగలిగితే ఇప్పుడు ల్యాబ్ లో జరిగేది వెంటనే మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. లేదనుకోండి అది చాలా 100 సంవత్సరాలు పట్టొచ్చు, అసలు ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫార్మా ఇండస్ట్రీలో చాలా మటుకు వాళ్ళు చేసే పద్ధతులు కానీ, వాళ్ళు చేసే ఫార్ములేషన్స్ కానీ మనకి అసలు బయటికి ఎప్పటికీ తెలియదు. అందులో పనిచేసే వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి ర్యాండమ్ గా మాట్లాడితే తప్ప అసలు మనకి ఏమీ తెలియదు అనమాట. సో ఇది వస్తే వెంటనే రావచ్చు, లేదంటే అసలు ఎప్పటికీ రాకపోవచ్చు అనమాట. రవికిరణ్ గారు, ఓకే, ఇంతకుముందు మీరు చెబుతూ స్త్రీల నెలవారీ ఇది నెలసరి వచ్చినప్పుడు దాంట్లో నుంచి స్టెమ్ సెల్స్ తయారు చేసి కిడ్నీలు కానీ ఇతరత్ర అవయవాలు వాటికి సంబంధించి తయారు చేసేలాగా, వాళ్ళకి అవసరమైన సైజులో తయారు చేసి వాళ్ళకి ఏర్పాటు చేసేలాగా ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాము అని చెప్పారు. అది వాస్తవ రూపం దాల్చడానికి ఎంతకాలం పట్టచ్చు?
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఫండింగ్ ప్రాబ్లం వచ్చిందండి. అంటే ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. కొంతవరకు మేము చేయగలిగాము. మన ఎంఎస్ఎంఈ వాళ్ళకి అప్లై చేస్తే రీసెంట్ గానే మాకు ఒక 15 lakhs గ్రాంట్ వచ్చింది ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇప్పుడు గ్రాంట్ వచ్చింది కాబట్టి మేము కొంచెం స్పీడప్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక 5-10 ఏళ్ల దాకా కూడా పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇంకా ఇది చాలా బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాము. ఫస్ట్ యానిమల్స్ మీద ప్రయోగాలు చేయాలి. అవి సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేయాలి. అవి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మనం బయట ఎవరికి కావాలంటే వాళ్ళకి చేయొచ్చు. ఓకే సార్, ఇవి ఆంధ్ర యూనివర్సిటీ కాకుండా ఇంకెక్కడన్నా జరుగుతున్నాయి సార్ ఇలాంటి పరిశోధనలు? అంటే ఈ మెన్స్ట్రువల్ వేస్ట్ నుంచి స్టెమ్ సెల్స్ అనేది నాకు తెలిసిండైతే ఇంకెక్కడా లేదండి, ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉంది. అంటే మామూలుగా స్టెమ్ సెల్స్ మీద అయితే చాలా చోట్ల రీసెర్చ్ జరుగుతోంది. అంటే మన బోన్ మ్యారో నుంచి తీసిన స్టెమ్ సెల్స్ కానీ, లేదంటే పిల్లలు పుట్టినప్పుడు ఆ బొడ్డు తాడులో వచ్చి కట్ చేసి తీసిన స్టెమ్ సెల్స్ తో కానీ చాలా చోట్ల రీసెర్చ్ జరుగుతోంది. కాకపోతే ఏంటంటే మాది మేము ఎంతసేపు కూడా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలి కాబట్టి మనం అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టెమ్ సెల్స్ తయారు చేయాలని చేసామన్నమాట. సో ఇది ఎక్కడ ఉన్నట్టుగా అయితే నాకు తెలియదు. ఓకే రాజుగారు, ఇప్పుడు ఒక మనిషి మానసిక పరిస్థితులకు కూడా ఒక ఏజ్ అని ఉంటుందా? ఒకవేళ దాన్ని పెంచుకోవడం లేదా ఉన్నంతకాలం లైఫ్ ఒక పవర్ హౌస్ లాగా హ్యాపీగా ఉండాలంటే మీరు కొన్ని టిప్స్ సీక్రెట్స్ ఏమైనా చెబుతారా? చాలా వరకు ఇది బ్రెయిన్ హెల్తే మెంటల్ హెల్త్ అవుతుంది, అలాగే సొసైటీ హెల్త్. ఆల్రెడీ చాలా వరకు సుబ్రహ్మణ్యం గారు దీన్ని టచ్ చేశారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్ది పరిస్థితులు, ప్రకృతి, ఆ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మానసిక మార్పులు జరిగిపోతూ ఉంటాయి. దానికి ఒక ఏజ్ ఉంటుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు 60-70 ఏళ్ల తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫే మానసిక హెల్త్, మెంటల్ హెల్త్. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంటే మానసిక పరిస్థితులు కూడా తగ్గిపోతూ ఉంటాయి, మానసిక ఆరోగ్యం తగ్గుతూ ఉంటుంది. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలన్నది కూడా డాక్టర్ గారు చాలా వరకు అన్నీ కవర్ చేసేశారు. ముఖ్యంగా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిళ్లు తగ్గించుకోవడం, దానికి కూడా ఆయన చెప్పారు. ఇంట్లో గొడవలు తగ్గించుకోవటం, సమాజంలో గొడవలు తగ్గించుకోవడం, సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడం. అలాగే ప్రభుత్వాలు కూడా దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు యోగా లాంటివి, మెడిటేషన్ లాంటిది, అలాగే ఎక్సర్సైజెస్ చేయటము, మంచి ఆహారం తీసుకోవడము, ఈ చెత్త ఆహారాన్ని అవాయిడ్ చేయటం, ఇవన్నీ కూడా ఒత్తిడిని తగ్గించే దానికి దోహదపడతాయి. దాంతోపాటు ఈ డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, సిగరెట్లు, మద్యము, గంజా ఇలాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఈ టిప్స్ ఏంటంటే ఇటువంటి జోలికి పోకుండా ఉండడం చాలా ముఖ్యం. దానితో పాటు సోషల్ కనెక్టివిటీ, అంటే సంఘంలో ఒకరికొకరు కలిసి ఉండేటట్టు తగిన చర్యలు తీసుకోవటం. అది ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే మీ గ్రామం కావచ్చు, లేకపోతే మీరున్న పరిస్థితులు కావచ్చు, ఒక కామన్ గ్రూప్స్ తయారు కావటం, వాళ్ళు మెంటల్ యాక్టివిటీని పెంచుకోవటం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కొంత ఈ పరిశోధనల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే ఎక్కువగా ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం కానివ్వండి, ఈ పజిల్స్ చేయటం కానీ, దీనివలన జ్ఞాపక శక్తి, కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతాయి అన్నది ఆల్రెడీ మనకు తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి వాటిని కొంచెం సమాజంలో, సంఘాలలో ఎక్కడికక్కడ సంఘాలు ఫామ్ అయ్యి వాటిని పెంచుకోవడం ద్వారా మానసిక ఆనందాన్ని మనకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకి మనమే ఒక దాన్ని క్రియేట్ చేసుకోవడంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజపరంగా, సంఘపరంగా, దేశ ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా అన్ని యాంగిల్స్లోంచి కూడా చేయగలిగితే మనకి చాలా వరకు ఒక చక్కటి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి రాజుగారు. అలాగే ఇప్పుడు దీంట్లో మానసిక ఆరోగ్యం బాగుండడంలో ఆహారం పాత్ర ఎంత సార్? కొంచెం బ్రీఫ్గా చెప్పండి. చాలా వరకు ఉందండి. డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, మంచి ఆరోగ్యము, సమతుల్యమైన ఆరోగ్యము, నేచురల్ ఫుడ్స్ అవి తీసుకున్నప్పుడు బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటే మన ఒత్తిడిని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. మనం కూడా మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. మంచి ఆహారం తిన్న తర్వాత మనందరికీ ఆనందం కలుగుతుంది కదండి. సో దాంతోపాటు అది మనకి హెల్తీ ఫుడ్ అయి ఉండాలి, మంచి న్యాచురల్ ఫుడ్ అయి ఉండాలి.
చక్కని ఆహారం చక్కని మానసిక ఆరోగ్యానికి సోపానమవుతుంది. సరే సార్, థ్యాంక్ యూ రాజు గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.